హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్వీ క్వీన్ డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు మీ వినాయక చవితి ఎలా జరుపుకున్నారో కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో అయితే మీరు వినాయక చవితికి సంబంధించిన షాపింగ్ అండ్ నేను పూజ ఎలా చేశాను, ఫ్యామిలీ అంతా కలిసి ఎలా చేసుకున్నాం అనేది మీరు ఈ వీడియోలో చూస్తారు. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది వినాయక చవితి ముందు రోజు అనమాట. షాపింగ్కి వెళ్ళి గణేష్ పూజకు కావాల్సిన పత్రి పూలు అన్నీ బై చేసి తీసుకొని వచ్చాము. ఇంకా కొన్ని గ్రాసరీస్ అవి కావాల్సినవన్నీ కూడా బెల్లము, బియ్యం పిండి అలాంటివి కూడా అన్నీ కొనుక్కొని వచ్చాను అనమాట. ఇక్కడ యూకేలో మేము 26th వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఆ రోజు వర్కింగ్ డే. సో వర్క్ అయిపోయిన తర్వాత నేను ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశాను. పాల తాలికలు అండ్ కుడుములు, ఉండ్రాళ్ళు చేశాను. పాల తాలికలకి అయితే బియ్యం పిండి కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను. అవి ప్రసాదాలు చేయడం ఫినిష్ అయిపోయిన తర్వాత డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఈసారి మొత్తం ఎక్కువ నేచర్కి సంబంధించి వనంలో వినాయకుడు లాగా ఆ థీమ్తో ఎక్కువ గడ్డి, లీవ్స్ ఇట్లాంటివి, ఫ్లవర్స్ ఇవి యూస్ చేసి మాత్రమే నేను డెకరేషన్ చేశాను. కంప్లీట్ డెకరేషన్ చూసి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్స్. त्रयंबके देवी नारायण नमोस्तुते. श्री लक्ष्मी नारायणाभ्यां नमः. उमा महेश्वर त्रिविक्रमाय नमः. वामनाय नमः. श्रीधराय नमः. ऋषिकेशाय नमः. पद्मनाभमुनेकदन्तमुन् तोरपु बुज्जयु वामहस्तमुन् मंडुगमोयु गज्जलुन् మెల్లని చూపులు మందహాసమున్ కొండగ గుజ్జు రూపమున్ కోరిన విద్యలకెల్ల నొజ్జవైయుండడి పార్వతీ తనయ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలసిద్ధ్యర్థం సకల విద్యా ప్రాప్త్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం శ్రీమాన్ మీ గోత్రం పేరు చెప్పండి. గోత్రస్య మీ పేరు చెప్పండి. నామధేయస్య అహం కరిష్యే. చేతిలో అక్షంతలు వేయండి. ఆసనం మౌక్తికా పుష్పరాగైశ్చ నానారత్నయ నమః. స్కందపూర్వజాయ నమః. గణాధిపాయ నమః. జంగై పూజయామి. బిల్వపత్రం పూజయామి. గజాననాయ జాజీపత్రం పూజయామి. సురాగ్రజాయ నమః. గండకీపత్రం పూర్తి సంయుక్తం వహ్నినా యాజితం మయా. గృహేణ మంగళాదీప సరితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవునికి నైవేద్యం పెట్టే అన్నింటి మీద నీళ్లను చల్లండి. స్వామివారికి కర్పూరం వెలిగించేజో దదాతి. సంప్రాతించ విరాతించ అభిశ్రేర్యాచనో గృహే ప్రమాదయా. మహాగణాధిపతయే నమః. కర్పూరానందమంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనాంతరం ఆచమనీయం సమర్పయామి. శౌనకాది మునులకు ఇట్లు చెప్పిరి. పరమశివుని గూర్చి పూర్వం నా శిరస్సు జగత్పూజ్యమగునట్లు పర్వతరాజు ద్వారా గణేశ మంత్రమును పొందింది. చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుడు ఆ నిందను పాపుకొనుటకు శ్రీకృష్ణుని కర్తవ్యమైనది.
అడవిలో అన్వేషణ సాగించాడు. అనగా అవివేకంతో జాంబవంతుడు స్వయంగా శ్రీరామచంద్రునితోనే ద్వంద్వాలువై భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని యథాశక్తి పూజించి ఆ శమంతకమని కథను అనగా అందరి హితబోధను చెప్పుకొని గణేశ తత్వం పట్ల భక్తి వినయములతో శిరమున అక్షంతలు ధరించిన ఎడల నాడు చంద్రదర్శనం చేసినను నీలాప నిందలు ఉండవని లోకులకు వరమిచ్చాడు. అది మొదలు మనకు శమంతకమని గాథను వినుట సాంప్రదాయమైనది. ఇది వినాయకుని కథ. ఇప్పుడు కథ అక్షంతలు తలపై వేసుకోండి. ఇప్పుడు మంగళహారతి. నిత్య శుభమంగళం పూజించు వారికి పుణ్యములు సమకూర్చి శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. ఇప్పుడు స్వామివారి వద్ద ఉన్న తీర్థప్రసాదములు మీరు తీసుకొని అందరూ పంచండి. సర్వే జనా సుఖినో భవంతు. మా పూజ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.